అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ముచ్చర్ల రజనీ శకుంతల గారు రచించిన అత్తగారు జిందాబాద్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కౌసల్య చాలా తెలివైనది. అప్పట్లోనే 10th క్లాస్ ఫస్ట్ క్లాసులో పాస్ అయిందంటే ఆమె తెలివి సామాన్యమైనది కాదు. ఒక్క చదువులోనే కాదు, ఆటల్లో పాటల్లో అన్నిటిలో ఫస్టే. అయినా ఆడపిల్లన్నాక పెళ్లి చేయక తప్పదు కాబట్టి, అందులోనూ అది పల్లెటూరు కాబట్టి ఆడపిల్ల పెద్ద మనిషి అయిందంటే పెళ్లికి సిగ్నల్ ఇచ్చినట్టే అర్థమని ఆ సాంప్రదాయ సనాతన కుటుంబం అభిప్రాయం. కౌసల్య పెళ్లి రంగరంగ వైభవంగా ప్రకాశ్రావుతో జరిగిపోయింది. దేనికే లోటు లేని జీవితం. ప్రేమగా చూసుకునే అత్తమామలు, పట్టు పాన్పు, పూలతేరుల మీద నడిపించే భర్త. ఆమె జీవితం 3 పువ్వులు 6 కాయలు మాత్రమే కాదు, 3 పేజర్లు 6 సెల్ ఫోన్లులా సాగిపోతోంది. కాలక్రమంలో 3 కొడుకులు 1 కూతురు పుట్టుకొచ్చారు. కౌసల్య కాస్త కౌసల్యమ్మగా మారింది. అయినా ఆమెలోని టీవీ దర్పం పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆమె కౌసల్య కదా మరి. ఇంకొన్నాళ్లు గడిచేసరికి అత్తమామలు స్వర్గస్థులయ్యారు. కాలక్రమంలో భర్త ప్రకాశ్రావు కూడా చనిపోయాడు. కాకపోతే అప్పటికి అందరి పెళ్లిళ్లు అయిపోయాయి కాబట్టి కౌసల్య పెద్ద బాధ్యతల నుండి తప్పించుకుంది. అల్లుడు 3 కోడళ్లు వచ్చారు కౌసల్యకి. కృష్ణారామ అనుకుంటూ హాయిగానే ఉంటోంది కౌసల్య. పైగా ఇది వరకటి కంటే లావు అయింది. అస్తమాను భర్త తలుపులతో పడుకోవడం వలన, వేరే బాధ్యతలు పనులు ఏవీ లేకపోవటం వలన అటువంటి సమయంలో అనుకోని సమస్యలొచ్చి పడ్డాయి కౌసల్యకి. కోడళ్ళొస్తే కష్టాలు సమస్యలు నేచురల్ గా వస్తాయి కదా, అదే సమస్య కౌసల్యకును. కోడలు రావటం బాగానే ఉంది. వాళ్లు వస్తూ వస్తూ సమస్యల్ని కూడా తెచ్చారు. కౌసల్యకు మనశ్శాంతి లేకుండా పోయింది ఆ ఇంట్లో. దానికి కారణం ఆమె పట్టుదల, అహంకారం. ప్రతి పని తనని అడిగే చెయ్యాలి, తన మాటే నెగ్గాలి. అది ఆవిడ పంతం. కోడళ్ళని మహా కంట్రోల్లో పెట్టుకునేది కొత్తలో కౌసల్య. కాని రాన్రాను తెలివి మీరి తనని అడిగి గాని కూర కూడా తరగని కోడళ్ళు ఇప్పుడు సినిమాకు వెళ్లాలన్నా తనని అడగటం లేదు. ఏకంగా తయారై వచ్చేసి వెళ్లే ముందు వెళ్తున్నామని చెప్తున్నారు. ఇది వరకు సినిమాకి వెళ్లాలంటే తన పర్మిషన్ అడిగి తీసుకున్నాకే తయారయ్యేవాళ్లు. అది అస్సలు నచ్చటం లేదు కౌసల్యకు. కోడలలో వస్తున్న మార్పుని గమనిస్తూనే ఉంది. ఇలా కాదు వీళ్ల పని అనుకుంది. తనకున్న నగల ఆశ చూపైనా సరే కోడలని లొంగ తీసుకోవాలి అనుకుంది. చుట్టాలది ఎవరిదో పెళ్లి ఫంక్షన్ వచ్చింది. పెద్ద కోడల్ని పిలిచి పెళ్లికి వెళ్లేటప్పుడు తన కాసుల పేరు ఇచ్చి, "ఒసే కళ్యాణి, పెళ్లికి వెళ్లేటప్పుడు ఈ కాసుల పేరు వేసుకుని వెళ్ళు, నిండుగా ఉంటుంది" అంది కౌసల్య. తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది కళ్యాణి. "ఎందుకులేండి అత్తయ్య, నా నెక్లెస్ ఉందిగా" అంది పైకి మాత్రం. "ఉంటే ఉందిలే, ఇది కూడా వేసుకుని వెళ్తే మరింత నిండుగా ఉంటుంది" అంది లౌక్యంగా. కళ్యాణికి కాసుల పేరు ఇచ్చిన దానికంటే మిగతా 2 తోటికోడలకి ఇవ్వనందుకు చాలా సంతోషపడింది. మంచి పనైంది. అత్తగారికి ఎలా అయినా తనంటేనే ఇష్టం అనుకుని మురిసిపోయింది. ఇలా కోడళ్ల మధ్య తగువులు సృష్టించి అందరికీ తను మంచిదై అందరిని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంది కౌసల్య. అది ఆమె టెక్నిక్. వరుసగా ఆమె ప్లాన్లను అమలు చేయసాగింది. తమకివ్వకుండా కాసుల పేరు కళ్యాణికి మాత్రమే ఇవ్వటం సహించలేకపోయారు మిగతా 2 కోడళ్లు అయిన సౌమ్య, శిరీషలు. పెళ్లికి 3 కలిసి వెళ్లినా ముఖాలు మార్చుకునే ఉన్నారు సౌమ్య, శిరీషలు. కళ్యాణి మాత్రం కావాలనే పదే పదే సర్దుకుంది కాసుల పేరుని. మూతి 3 వంకర్లు తిప్పారు సౌమ్య, శిరీషలు. అలా వాళ్లలో వాళ్లకు యుద్ధాలు మొదలయ్యాయి ఆ ఇంట్లో. సినిమాకు బయలుదేరారు ఓ రోజు సౌమ్య, ఆమె భర్త ఆనంద్. కౌసల్య పిలిచింది కోడల్ని. "అమ్మా సౌమ్య, నీకు అభ్యంతరం లేకుంటే నా అల్మరాల బోలెడు పట్టుచీరలున్నాయి. నీకు నచ్చింది ఏదైనా చీర తీసి కట్టుకో" అంది కౌసల్య. సౌమ్య ఆనందానికి హద్దులు లేవు. అక్కనే చెల్లెని అడగకుండా తననే అడిగినందుకు పొంగిపోయింది. అత్తగారిది వైలెట్ కలర్ కంచుపట్టు చీర తీసి కట్టుకుంది. కళ్యాణి, శిరీషలు గమనించారది. అయినా అడగలేకపోయారు. సౌమ్య మీద చెప్పలేనంత ఈర్ష్య పుట్టింది ఇద్దరికి. అయినా ఏం చెయ్యలేని పరిస్థితి. వారం రోజులుగా ఇంట్లో ఆడవాళ్ల కోల్డ్ వార్ ఇలా జరుగుతూనే ఉంది. శిరీషకు అరిసెలంటే చెప్పలేనంత ఇష్టం. కళ్యాణి, సౌమ్య ఆ రోజు పుట్టింటికి వెళ్లారు. కౌసల్య వంటింట్లోకి వచ్చింది. అరిసెలు తయారు చేయటం మొదలుపెట్టింది. శిరీషను పిలిచి ఆప్యాయంగా ప్లేట్లో పెట్టి అందించింది. అత్తగారి ప్రేమకు అంతవరకు ఆమె మీదున్న కోపం మర్చిపోయింది.
తన కోసం తనకిష్టమైన టిఫిన్ చేయటం ఆమెకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. ఇలా ముగ్గురికి 3 రకాల పద్ధతుల్లో దగ్గరైపోయింది కౌసల్య. ముగ్గురు కోడళ్ళు ఎవరికి వారు తమలో తామే ఇలా అనుకున్నారు. అత్తగారు మంచిదే, కాకపోతే కాకా పట్టాలి అనుకున్నారు ఎవరికి వారే. అదే కావాలి కౌసల్యకు. అత్తగారి దృష్టిలో మంచి కోడలు కావాలంటే ఆమెకిష్టమైన పనులు చేయటమే అని ముగ్గురికి తెలుసు. విడివిడిగా ముగ్గురికి చెప్పింది కౌసల్య. తనని మంచిగా చూసుకుంటే తన తదనంతరం తన ఇనపెట్టెలో ఉన్న కాసుల పేరు, రాళ్ల వడ్డానం వాళ్లకే ఇస్తానని చెప్పింది. అప్పటి నుండి చూడాలి, ముగ్గురికి ముగ్గురు ఒకరికంటే మరొకరు పోటీ పడి ఆమెను ప్రేమగా చూసుకుంటున్నారు. ఉదయాన్నే లేస్తున్నారు. అత్తగారికి కాఫీ తామే ముందు ఇవ్వాలన్న పట్టుదలతో 7 గంటలకు గాని లేవని కోడళ్ళు ఇప్పుడు తెల్లవారుజాముకి లేస్తున్నారు. ఒకరు కాఫీ ఇస్తే మరొకరు బోర్న్విటా తెస్తున్నారు, మరొకరు హార్లిక్స్ తెస్తున్నారు. 9:30 అయినా టిఫిన్ పెట్టని కోడళ్ళు ఇప్పుడు రకరకాల వెరైటీస్ చేసి 8కే రెడీ చేసేస్తున్నారు. ఒక్క కూర వేసి అన్నం వడ్డించే కోడళ్ళు 2 రకాల కూరలు 2 రకాల పచ్చళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు టైం ఎంతైనా సరే కంపల్సరీగా స్వీట్ చేస్తున్నారు. ఇలా తెల్లవారింది మొదలు కోడళ్ల ప్రేమలో ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. కాసుల పేరు నాకే రావాలని కళ్యాణి, తెల్లరాళ్ల వడ్డానం అత్తగారి దగ్గర నుండి తనే సంపాదించాలని సౌమ్య, మొత్తం 2 తనే నొక్కేయాలని శిరీష తెగ తాపత్రయపడిపోతున్నారు. అప్పుడే ఆ వస్తువులు వాళ్ల వశమైపోయినట్టు ఈస్ట్మన్ కలర్లోనూ ఏఆర్ రెహమాన్ సంగీతంలోనూ స్విట్జర్లాండ్ వెళ్లిపోయినట్టు తమ అభిమాన హీరోతో డ్యూయెట్ పాడినట్టు తెగ కలలు కనేస్తున్నారు. మరి కాసుల పేరంటే మాటలా? సుమారు 40 తులాలుంటుందది. ఇక తెల్లరాల వడ్డానం 50 తులాలకి తక్కువ ఉండదు. ఈ రోజుల్లో అంత దిట్టంగా ఎవ్వరూ చేయలేరు. ఆ కాలం నాటిది కనుక అలా ఉన్నాయవి. మొత్తానికి కౌసల్య పని హాయ్ అయిపోయింది. కేవలం తిండి దగ్గరే కాదు, మధ్యాహ్నం అత్తగారికి కాళ్ళు ఒత్తటం, అది చూసి రాత్రికి శిరీష నడుం పట్టడం, ఇవన్నీ చూసి సౌమ్య తెల్లారుగానే అత్తగారి పూజకు పూలు కోసుకొని తీసుకురావటం. ఇలా మొత్తానికి కౌసల్య బతుకు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అత్తగారికి ఇష్టమైన టిఫిన్స్ అడిగి మరీ చెయ్యటం, ఆవిడకిష్టమైన కర్రీస్ వండటం, ఆవిడని సినిమాలకి షికార్లకి కూడా తిప్పేస్తున్నారు. కౌసల్య తనలో తను నవ్వుకుంది. ఇవన్నీ ఆలోచించి అనుకుంటా తన భర్త డబ్బు ఎంత అవసరమైనా ఏనాడు తన వస్తువుల్ని తాకట్టుకో మరి దేనికో అడిగేవాడు కాదు. బిజినెస్ లో కూడా అప్పుడప్పుడు అవాంతరాలు వచ్చినా మరో దారి చూసుకున్నాడే తప్ప ఏనాడు తన సొమ్ములు అడిగేవాడు కాదు. అవే లేకుంటే ఈ రోజు తన పరిస్థితి ఎలా ఉండేది కాదు. మొత్తానికి అత్తగారి కౌసల్య మంచి హోదాలో సుఖపడిపోతోంది. అది మాత్రం నిజం. వయసు పైబడుతున్న కొద్దీ ఏదో ఒక జబ్బులు రావడం సహజమే. కౌసల్యకి బీపీ వచ్చింది. డాక్టర్ ఉప్పు తగ్గించమన్నాడు. మాత్రలు క్రమం తప్పకుండా వాడాలన్నాడు. దగ్గరుండి మరి ప్రేమగా మందులిస్తున్నారు ఇప్పుడు టైం ప్రకారం కోడళ్ళు. కూరలు ఉప్పు లేకుండా కూడా స్పెషల్గా వండుతున్నారు. అయినా రాను కౌసల్య ఆరోగ్యం క్షీణించసాగింది. దానికి తోడు షుగర్ కూడా కంట్రోల్ తప్పింది. రాత్రులు గోధుమ రవ్వ మాత్రమే తినమని డాక్టర్ చెప్పాడు. ప్రత్యేకంగా ఆవిడికి విసుక్కోకుండా గోధుమ రవ్వ ఉప్మానే చేస్తున్నారు. స్వీట్స్ తినొద్దని ప్రేమగానే వారిస్తున్నారు. షుగరు బీపీ 2 ఉంటే ఎంత కష్టమో వివరించి చెప్పారు కోడళ్లు ముగ్గురు. ఆరోగ్య విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి అన్నారు. కౌసల్యకు ఒంట్లో బాగాలేదని తెలిసి కూతురు సువర్ణ విజయవాడ నుంచి వచ్చింది. తల్లిని చూసి ఒక్కుదుటన ఏడ్చేసింది. నాకేం కాలేదే, వయసు పైబడితే ఇవన్నీ మామూలే. మీ వదినలు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. దేనికి ఏడుస్తున్నావు చెప్పు అంటూ కూతురు సువర్ణని మందలించింది కౌసల్య. అయినా తల్లి మీద ప్రేమతో ఏడుస్తూనే ఉంది సువర్ణ. ఆడపడుచుని ఓదార్చారు అన్నయ్యలు వదినలు. తను చేసేదేం లేకున్నా అన్నయ్యలందర్నీ డామినేటింగ్ గా ప్రశ్నించింది. మంచి డాక్టర్కి చూపిస్తున్నారా? మందులు కాస్ట్లీ అని మానేస్తున్నారా? అసలు మందులవి సరిగా వేస్తున్నారా అంటూ తనకే ప్రేమన్నట్టు అడిగేసరికి అందరికీ ఒళ్ళు మండింది. పోనీ అమ్మని కొన్నాళ్ళు నువ్వు తీసుకెళ్ళు, కాస్త స్థలం చేంజ్గా ఉంటుంది అన్నారు. పోనీ అక్కడ మరో డాక్టర్కి చూపించు అన్నారు. అదెలా కుదురుతుంది? మాది జాయింట్ ఫ్యామిలీ, అందరూ ఏమనుకుంటారు? అమ్మని ఎవరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి? బావగారు బిజీ అయ్యే అని తప్పించుకుంది. అయినా నేను ఇక్కడే ఉంటానులే, నాకేం పర్లేదు. నాకేం లోటు చెప్పు? మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు అందరూ ఇక్కడున్నారు. నాకేం లోటు ఇక్కడ? అయినా నేనిప్పుడు హాయిగానే ఉన్నాను. నువ్వేం దిగులు పడకు, నా గురించి ఎక్కువ ఆలోచించుకు అంది తల్లి. సువర్ణ మనసు కుదుటపడింది. రాత్రి 10 అయింది.
అందరి భోజనాలు అయ్యాయి. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సువర్ణ తల్లి దగ్గరే పక్కన చెయ్యి వేసుకుని పడుకుంది. అమ్మా, ఇప్పుడు చెప్పవే, నిజంగా అన్నయ్యలు వదినలు నిన్ను బాగానే చూసుకుంటున్నారా? ఏం లోటు చెయ్యట్లేదు కదా? ఆరాగా అడిగింది సువర్ణ. అందరూ బాగానే చూసుకుంటున్నారే, చూడకపోవడానికి నేను మామూలు తల్లిని కాదు కదా అంది నవ్వుతూ. అదేమిటే? అంతే మరి అంటూ కాసుల పేరు వడ్డానం సంగతి చెప్పింది నవ్వుతూ. అయితే మొత్తానికి అందరూ నీ చుట్టూ తిరుగుతున్నారన్నమాట. అవి ఉన్నంతకాలం నాకే ఢోకా లేదు. అది సరేగాని అమ్మా, అవి రెండు ఎవరికిస్తావే నిజంగా అంది ఆరా తీస్తూ సువర్ణ. పిచ్చిదానా, ఇంకెవరికిస్తానమ్మా? నా కూతురివి నువ్వు, నీకే ఇస్తాను. ఎంత బాగా చూసినా వాళ్ళు నా కోడళ్ళు, వాళ్ళకలా ఇస్తాను చెప్పు. అమ్మయ్యా అని తృప్తిగా నిట్టూర్చింది సువర్ణ. కాని కౌసల్యకు కూడా తెలియని నిజం ఒకటుంది. అది ఆమె భర్తకే తెలుసు. ఎందుకంటే వెండికి గోల్డ్ కోటింగ్ వేయించింది అతనే కాబట్టి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.